హాయ్ అండి అందరికీ. కాస్మోలైఫ్ యూనివర్సల్ ప్రైవేట్ లిమిటెడ్లోకి లాగిన్ అయిన తర్వాత అందరూ కూడా అడిగే డౌట్ ఏంటి అంటే, మేము మంత్లీ రీపర్చేజ్ అనేది ఎలా చేసుకోవాలి, మంత్లీ రీపర్చేజ్ అనేది మాకు టైం అవుట్ అనేది ఎలా తెలుస్తుంది అనేది ప్రతి ఒక్కరు కూడా అడుగుతూ ఉన్నారండి. ఆ డౌట్ అనేది క్లియర్ చేయడానికి ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. మీరు మంత్లీ రీపర్చేజ్ అనేది ఎలా చేసుకోవాలి, రీపర్చేజ్ చేసిన తర్వాత మార్క్స్ అనేది మీరు ఎలా మీ లింక్ అనేది ఫార్వర్డ్ చేయడం ద్వారా మార్చ్లో అనేది మీది యాక్టివేషన్ అవుతుంది అనేది ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియో అనేది క్లియర్గా మీరు లాస్ట్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే మీరు తెలుసుకోవచ్చండి. ఫస్ట్ మనందరికీ తెలుసు వెబ్సైట్ అనేది ఓపెన్ చేయడం, క్రోమ్ బ్రౌజర్ గూగుల్లో అనేది మనం స్మాల్ లెటర్స్లో www.mycosmolife.com అని టైప్ చేసి మనం చెక్ చేసిన తర్వాత మనకి వెబ్సైట్ అనేది ఇట్లా ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇలా ఒక మెనూ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మనకి లాగిన్ ఆప్షన్ ఉంది చూసారండి. ఈ లాగిన్ ఆప్షన్ మీద ఫస్ట్ క్లిక్ చేసుకోండి. ఈ లాగిన్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకున్న తర్వాత లాగిన్ దగ్గర క్లిక్ చేస్తే ఇలా యూజర్ ఆర్ ఈమెయిల్ యువర్ పాస్వర్డ్ అని అడుగుతుందండి. ఇక్కడ క్లియర్గా మీది యూజర్ ఐడి అనేది టైప్ చేసుకోవాలి. యూజర్ ఐడి మనకి కాస్మోలైఫ్ యూనివర్సల్లో రిజిస్ట్రేషన్ అయ్యేటప్పుడు మనకి యూజర్ ఐడి అనేది జనరేట్ అవుతుందండి. మీకు ఇలా యూజర్ ఐడి అనేది జనరేట్ అయిన యూజర్ ఐడిని మీరు ఇక్కడ టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకున్న తర్వాత మీరు పాస్వర్డ్ అనేది ఏదైతే మీరు రిజిస్ట్రేషన్ టైంలో పాస్వర్డ్ అనేది మీరు సెట్ చేసుకుని ఉంటారో ఆ పాస్వర్డ్ అనేది ఇక్కడ మీరు టైప్ చేయాలి. పాస్వర్డ్ టైప్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి సైన్ ఇన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా. ఇక్కడ సైన్ ఇన్ అనే ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేయండి. సైన్ ఇన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది, -2 days అని చూపిస్తుందండి. అలాగే క్రింద ఆప్షన్ గో మార్ట్ గో హోమ్ అని చూపిస్తుంది. అంటే వీళ్ళకి మంత్లీ రీపర్చేస్ టైమ్ అవుట్ అయిపోయి వీళ్ళకి 2 days అయ్యింది అని అర్థం. -2 daysలో ఉంది అంటే. ఇక్కడ మనం చేయవలసింది ఏంటి, గో మార్ట్లోకి వెళ్ళాలి. ఫస్ట్ గో మార్ట్లోకి వెళ్తే మీకు మార్ట్స్ ఇలా ఓపెన్ అవుతాయి. ఏ మార్ట్లో అయితే మీరు ప్రోడక్ట్ని తీసుకున్నారో ఆ మార్ట్లో మాత్రమే మీరు ప్రోడక్ట్ అనేది పర్చేజ్ చేయాలి. ఇక్కడ మార్ట్స్లో ఇన్ కేస్ మీరు ఏ ఏరియాలో అయితే ఉన్నారో ఆ సరౌండింగ్స్ ఏరియాలో బిగ్ మార్ట్స్లో కానీ సి మార్ట్స్లో కానీ మీరు ప్రోడక్ట్ అనేది తీసుకుంటే ఆ ప్రోడక్ట్ అనేది ఆ మార్ట్లో మాత్రమే మీరు సెలెక్ట్ చేసుకొని ఆ మార్ట్ యొక్క మేనేజర్స్కి లింక్ అనేది ఫార్వర్డ్ చేయడం ద్వారా మీ రీపర్చేజ్ అనేది యాక్టివేషన్ అవుతుంది. ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం మార్ట్ని మనం తీసుకున్నట్లయితే ఇందులో మనకి మినిమం రీపర్చేజ్ అనేది 600 అండి. 600తో మనం మినిమం అనేది రీపర్చేజ్ చేసుకోవాలి. మినిమం రీపర్చేజ్ మనం 600 కాబట్టి హెల్త్ ప్రొడక్ట్స్ అయినా మనం తీసుకోవచ్చు. అలాగే మనకి హోమ్ కేర్ ప్రొడక్ట్స్ అయినా సరే, ఈవెన్ షాంపూ కానివ్వండి, అలానే సోప్ కానివ్వండి, షేకర్ కప్స్ కానివ్వండి, ఇలా మనం బ్యాగ్ కానివ్వండి, ఏదైనా సరే మనం తీసుకోవచ్చండి రీపర్చేజ్లో. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మనకి 600 కదా. ఒక రీఫ్రెష్ అనేది మనం యాడ్ టు కార్ట్ అని ఇక్కడ ఉంటుంది. ఈ యాడ్ టు కార్ట్ దగ్గర మనం క్లిక్ చేసుకున్నట్లయితే రీఫ్రెష్ అనేది సెలెక్ట్ అవుతుంది. అలాగే షాంపూ తీసుకున్నాం. షాంపూ ఆర్ సోప్ కానీ, పేస్ట్ కానీ, షేకర్ కప్స్ కానీ, ఇలా ఏది మనం రీపర్చేజ్ చేసినా మినిమం 600 అనేది రీపర్చేజ్ చేసుకోవాలి. ఇక్కడ షాంపూ మనం తీసుకున్నట్లయితే ఇక్కడ యాడ్ టు కార్ట్ దగ్గర క్లిక్ చేసుకోవాలి. అప్పుడు ఆ ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ అవుతుంది. అలా మనం సెలెక్ట్ చేసుకున్న ప్రోడక్ట్స్ని మనం ఓపెన్ చేసుకోవాలంటే ఇక్కడ ట్రాలీ బ్యాగ్ పైన 2 అనే నెంబర్ ఉంది కదా. ఈ ట్రాలీ బ్యాగ్ పైన మనం క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఏ ప్రొడక్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకున్నా ఎంత అమౌంట్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి. ఇక్కడ చెక్అవుట్ దగ్గర మనం క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఇట్లా ఆప్షన్స్ అన్నీ కూడా కనిపిస్తాయి. మనం ఏ ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం, అసలు క్వాంటిటీ ఎంత, డిస్కౌంట్ ఎంత, అలానే టోటల్ ప్రైస్ ఎంత. మనం ఇక్కడ 650 రూపీస్ ఒక రీఫ్రెష్ షాంపూ సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ 650 రూపీస్. మనం క్యాష్ ఆర్ ఫోన్పే మనం ఏదైతే చేస్తామో అది మనం ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ సబ్మిట్, మనం 600 మినిమం రీపర్చేస్ కదా, 600 ఉంటే మనకి సబ్మిట్ అనే ఆప్షన్ వస్తుంది. 600కి బిలో ఉంటే
మనకి ఆప్షన్ అనేది రాదండి. ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంది కదా! ఈ సబ్మిట్ దగ్గర మీరు క్లిక్ చేసుకోండి. ఈ సబ్మిట్ దగ్గర మీరు క్లిక్ చేసుకున్న వెంటనే మీకు వాట్సాప్ ఇన్వాయిస్ అండ్ డౌన్లోడ్ ఇన్వాయిస్, ప్రింట్ ఇన్వాయిస్ ఇలా 3 ఆప్షన్స్ అడుగుతుందండి. ఇక్కడ ఎవరైతే మీరు వాట్సాప్ చేయాలి ఫస్ట్. ఎందుకు అంటే మీరు మార్ట్స్ మేనేజర్స్‌కి అనేది ఆ వాట్సాప్ ద్వారా ఆ లింక్‌ని మీరు ఫార్వర్డ్ చేయాలి. ఇక్కడ వాట్సాప్ అనేది మనం క్లిక్ చేయగానే మనకి మన వాట్సాప్‌లోకి డైరెక్ట్‌గా వెళ్ళిపోతుంది. అక్కడ మార్ట్స్ మేనేజర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్‌గా మన వాట్సాప్‌లో లింక్ ఫార్వర్డ్ చేసి అమౌంట్ అనేది వాళ్ళకి పే చేయడం ద్వారా వాళ్ళనేది మనకి రీపర్చేజ్‌ని అనేది యాక్టివేషన్ చేస్తారు. ఇదండి మీకు క్లియర్‌గా మనకి మంత్లీ రీపర్చేజ్ ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మీరు క్లియర్‌గా తెలుసుకున్నారు కదా! అండ్ ఈ వీడియోనైతే మీ టీమ్ మెంబర్స్ అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి. అండ్ ఫార్వర్డ్ చేయడం ద్వారా వాళ్ళు రీపర్చేజ్ ఎలా చేసుకోవాలి అనేది వాళ్ళకి తెలుస్తుంది. అట్ ద సేమ్ టైమ్ మీకు వర్క్ కూడా చాలా ఈజీ అవుతుందండి. స్మాల్ లైఫ్.